అందరికి శనార్థి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. హాస్టల్లో బువ్వ మంచిగా పెడతలేరన్నాడు సీఎం గారు. సర్కారు బడుల్లో కూడెట్లున్నదో చెప్పిండు సారు. ప్రభుత్వం గాజులు దొడుక్కుందా అంటున్నది ఇట్లా. సర్కారు నిజంగానే సక్కా పని చేస్తలేదా ఎట్లా? లగచర్ల బాధితులకు జరుగుతున్నదట భంగము, న్యాయం చేయాలన్నట మానవ హక్కుల సంఘం. ప్రభుత్వం తాన పైసలు లేవు అంటున్నాడు జగ్గారెడ్డి. మరి హామీలు ఎందుకు ఇస్తుండో సీఎం రేవంత్ రెడ్డి. సర్పంచ్ ఎన్నికలు వస్తాయని సంబురపడుతున్న సీంతాత. ఇద్దరు పిల్లలుంటేనే సర్పంచ్గా పోటీ చేయాలంటున్నారు. హాస్టల్లో కుడుసక వెట్టక విద్యార్థులు ఆసుపత్రుల్లో పాలవుతుర్రు. కొందరు పిల్లల పానాలు పోతున్నాయని మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చిన కాడ నుంచి వార్తలు వస్తుంటే అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడ్డాక ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంత్ సార్కు ఇప్పుడు ఎరకైందట. ఏమంటుండో ఈనుండ్రి. అయ్యా రేవంత్ రెడ్డి సారు ఇక చెప్పుండ్రి. ఇవాళ అదే కాదు, పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. అంత ఖరాబు పెడుతుండ్రని ఇప్పుడు ఎరకైందా సారు? చదువుల మంత్రిగా ఉన్న తమరైతే ఆ శాఖను ఎంత చక్కదనంగా చూసుకుంటారో సమజ అవుతుంది. ఇంకేమన్నా చెప్తారా సారు? ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. దావకాల షరీకవుడే కాదు సారు, మీ ప్రభుత్వ అధికారులు లాపర్వ చేసి పురుగులు పడ్డ బువ్వ పాడుమల్లె కూరలు పెట్టినందుకు కొంతమంది విద్యార్థుల పానాలే పోయినాయి. ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి గోడు చెప్పుకున్నా గానీ ఇనుపబర్రె మీద వాన పడ్డట్టు మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల కాన్ నుంచి మంత్రులు ముఖ్యమంత్రి అయిన తమరి దాకా ఎవ్వరు సప్పుడు చేయకపోతిరి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారు అన్నట్టు ఇప్పుడు మీరు టీవీలో వార్తలు వచ్చినాక శత్రువులైన తమరి శాఖ గురించి మాట్లాడుతున్నారంటే దాన్ని ఎంత చక్కదనంగా నడిపిస్తుండ్రో సమజ అవుతుంది. జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా మంచి బువ్వ పెట్టి పేద విద్యార్థుల పానాలు మంచిగుండేటట్టు చూడుండ్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది? గాజులు దొడుక్కొని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? అగో ఏమైందే బాలన్న, తెలంగాణ సర్కార్ ఏంది గాజులు దొడుక్కొని ముద్దమందారం సీరియల్ చూసుడేంది? అట్లెవలన్నరే అంటారా? ఓ రాజకీయం లీడర్ కాదు, ప్రతిపక్ష నేత అంతకంటే కాదు. ఎవరట్లా అన్నారో మీరే చూడండి. బుజ్జి బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకి కూడా చెప్పు. మన తెలంగాణ ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా? 2024లో 0, 100కి 100 సార్లు 0. మన ఆర్యభట్ట కనిపెట్టిన సంఖ్యతో సమానం. ఇనరా ఇంతే కాదు ఇంకా కూడా అన్నది నుండి. సరే మెడల్స్ రాలేదు పోనీ వదిలేద్దాము అంటే అసలు ఎంతమంది పాల్గొన్నారో కూడా తెలియదు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? I demand the ruling party to answer what will be the next plans for the Olympics. బాలల దినోత్సవం నాడు ఓ పేరంటం పెడితే దానికి హాజరుపడ్డ ఈ బుజ్జి ఇట్లా అన్నది. ఒలింపిక్స్ ఆటల పోటీలు తెలంగాణలో పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ సార్ అన్నాడు. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా కట్టేదందుకు ముహూర్తం సాగి ముగ్గు కూడా పోసిండు. ఆ పనులు కూడా నడుస్తుండగానే ఇట్లా అన్నది. ఈ వీడియోను సోషల్ మీడియాలో దింపుకుంటా ఊకుంటారా? కొంతమంది బరాబర్ అడిగింది, సర్కార్ను గట్టిగానే అడిగింది అనుకుంటా కామెంట్ల మీద కామెంట్లు రాసుకుంటా ఇంటర్నెట్కే చక్కరొచ్చి పడిపోయేటట్టు చెడదింపుతుర్రు. కార్ పార్టీలే కాదు, కమలం పువ్వు పార్టీ లీడర్లే కాదు, ఇట్లా చదువుకునే పిల్లలు కూడా సర్కారు పనితనం ఎట్లున్నదో చెప్తుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గరికి వస్తుంది కాబట్టి పెద్దెత్తునే పండుగ చేస్తారట. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉందంటే ఇప్పుడు పేరంటాలు పండుగలు చేసుడు ఏందో. ఆ దావతుల 6 గ్యారెంటీలు పురాగా అమలు కాని ముచ్చట కూడా చెప్తారా? అరుచుకుందాం పారి. ప్రజాపాలన విజయోత్సవాలని ప్రోగ్రాం పెట్టి 3 పెద్ద బహిరంగ సభలు పెట్టాలి. హైదరాబాద్ పట్టణంలో ట్యాంకు బండ్ కాడికెళ్ళి సురువు చేస్తే నెక్లెస్ రోడ్డు సెక్రటేరియట్ దాకా టెంట్లు వరిసి దినాం ఓ నియోజకవర్గం నుంచి ధూమ్ధాం చేస్తుంటే హైదరాబాద్ పట్టణం ఆనందపడాలి. అట్లనే డిసెంబర్ 9 తారీఖు నాడు సెక్రటేరియట్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఓపెనింగ్ చేయాలని, ఓ దిక్కు కొనుగోలు కేంద్రాల కాడ ఒడ్లు కొంటలేరని అన్నదాతలు కోపానికి వస్తున్నా, హాస్టల్లో కూడు చక్కగా పెడతలేరని విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కుతున్నా, లగచర్లలో సూది మందుల కంపెనీ లడాయి లగాంచి నడుస్తున్నా, మహిళలకు 2500 పింఛను రాలేదని నిలదీస్తున్నా, పెంచుతామన్న 4000 పింఛను ఏడాది అవుతున్నా వస్తలేదని ముసలవ్వలు పోయి ఎమ్మెల్యేలను అడుగుతున్నా, 24 గంటలు కరెంటే అన్నారు, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో
ఉందో తెలుస్తలేదని ప్రజలు అంటున్నా. ఇట్లా చెప్పుకుంటా పోతే శాతగాడు పొడుగు ఉంటుంది లిస్టు. మార్పు 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 అన్నారు. ఏం మార్పు తీసుకొచ్చారు సారు? గత ప్రభుత్వంలోనే గలీజ్గా ఉందని ప్రజలు అనుకొని మీ కాంగ్రెస్ సర్కారును ఏలుబడిలకు తెస్తే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది అని రాష్ట్రంలో ప్రజలందరూ రామగోస పడుతుంటే ఏదో పొడిచి పడగొట్టినాం అన్నట్టు విజయోత్సవాలు ఎందుకు సారు? అవిటికి ఖర్చు దండుగా అంత పెద్దగా పెట్టే ఆ దావత్కయ్యే ఖర్చులతోని మీరు ఒక నెలమందమన్న ఎంతో కొంతమందికి పింఛన్ అన్న వేయొచ్చు, ఎంతో కొంత రైతు భరోసా వేయొచ్చు. అట్లా కాకుండా మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులన్నా చెల్లించవచ్చు. గట్ల చేయకుండా గవర్నమెంట్ ఏం ఘనకార్యం చేసిందని అంత పెద్ద ఎత్తున పండుగ చేస్తారో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని అట్లా ఖర్చు పెడుతున్నా మీ కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ప్రజలనే ప్రభుత్వం పట్టించుకోనంత మార్పు వస్తుందని కలల కూడా అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ మానవ హక్కుల సంఘపోలను కలిసేదందుకు పోతుండట. కావాలని కాంగ్రెస్ సర్కార్ నా మీద లేనిపోని కేసులు చూస్తుంది. మానవత్వం ఉన్న మీరే నా మంచితనాన్ని గుర్తించాలి, నా మీద కేసులు కాకుండా చూడాలని బతిలాడేదందుకు పోతుండా. ఏమో ఎందుకు పోతుండో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అయ్యా కేటీఆర్ సారు ఎన్నడూ లేని మానవ హక్కుల కమిషన్కు ఎందుకు పోతుండ్రో చెప్పుండ్రి. మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా. జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా. దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. ఇన్నరా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్లలో జరిగిన లడాయికి అమాయకులైన మా భర్తలు కొడుకులే కారణమని పోలీసులు పట్టుకపోయిండ్రని బాధితులు బాధపడుతున్న ముచ్చట్ను మానవ హక్కుల కమిషన్కు కూడా చెప్పి షెయి సర్కారు ప్రజల పానాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమన్నట్టు ఒంటెద్దు పోకడ పోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫిర్యాదు తీసుకోవాలని కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. కాంగ్రెస్ సర్కారు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఫార్మా కంపెనీ కోసం భూములు గుంజుకోవాలని చూస్తుందట. అందుకే మానవ హక్కుల కమిషన్ మనసు పెట్టి ఆలోచన చెయ్యాలి. ఆ మందుల కంపెనీ ఆడ పెట్టకుండా పోరాటం చేస్తున్న అమాయకులను ఆదుకోవాలని అనుకొచ్చిండు. తమరేనా సారు మానవత్వం గురించి, మనుషుల పానాల గురించి మానవ హక్కుల సంఘానికి పోయేందుకు తయారయ్యింది? అధికారంలోకి వెళ్ళి వంగనే ఎంత మార్పు. కాంగ్రెస్ వాళ్ళు మార్పు తీసుకొస్తామంటే మీలో మానవత్వం పరిమళించేంత మార్పు వచ్చినట్టున్నది కదా. మీ కారు పార్టీ ఏలుబడిలో మల్లన్న సాగర్ ముంపు బాధితులను కూడా ముప్పు తిప్పలు పెట్టిండ్రు. అప్పుడు ఎటుపోయిండ్రు సారు? అప్పుడు మానవ హక్కుల సంఘం యాదికి రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో లేనప్పుడు ఒక తీరు ఉంటుండ్రు కాబట్టే మీ రాజకీయం లీడర్లకు ప్రజలు ఓటుతోని బుద్ధి చెప్పి ఓడగొడుతుండ్రు. అయినా మీరు ప్రజల మీద ఎంత ప్రేమ గురిపించినా, ఎంత పోరాటం చేస్తున్నట్టు నటించినా కలలు కూడా మీ కారు పార్టీ వాళ్ళను ప్రజలు నమ్మని రోజులు వచ్చినాయి సారు. అట్లా వచ్చేందుకు ముమ్మాటికి మీ బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నదే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు జిల్లాల పర్యటనకు పోతున్నాడట. షెయి పార్టీ షెరిష్మా ఎట్లున్నది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని అరుచుకునేందుకు పోతుండా. కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చిన సంధి ఆ పార్టీలు ఉన్న కాంగ్రెస్ లీడర్ల నడమ కయ్యాలు అవుతున్నాయని ఎరికై గిట్లా పోతున్నాడా. ఏది అరుచుకుందాం పరి. అయ్యా మహేష్ కుమార్ సారు ఈ ఆకస్మిక పర్యటన దేనికి? బహుశా 16 నుంచి ఎల్లుండి నుంచి నేను జిల్లాల పర్యటన పోతాను. మొదటగా కరీంనగర్ పార్లమెంట్ల వారీగా జిల్లాల పర్యటన ఉంటుంది. మొదటి పార్లమెంట్ కరీంనగర్. ఇన్నరా ఏమంటున్నాడు? మలి సర్కారు ఓ దిక్కు కులగణన కూడా చేపిస్తున్నది కాబట్టి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో పబ్లిక్ షెయి పార్టీకే ఓట్లు చేసేటట్టు కార్యకర్తలు పనిచేయాలని చెప్పేందుకు అన్ని జిల్లాలకు పోతున్నాడట. మీ కార్యకర్తలకు చెప్పేందుకు మంచిగానే పోతున్నా. మరి ఊర్లలో ఉన్న మీ కార్యకర్తలు ఇగో ఇట్లా కూడా అంటున్నారట సారు. కాంగ్రెస్ కోటే నేనే తిరిగినా, నేను కాంగ్రెస్ కి వేసిన, కాంగ్రెస్ కి వేసినందుకు నా చెప్తా నేను కొట్టుకుంటాను. ఇంతకు రివెంజ్ చూపెడతాం. నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళే. అప్పట్లో మీ షెయి పార్టీ వాళ్ళు మార్పు తీసుకొస్తామంటే బీఆర్ఎస్ సర్కారు మీద మంట మీద ఉన్నోళ్ళు మీ కాంగ్రెస్ తరఫున తిరిగి ప్రచారం చేస్తే మార్పు తెచ్చుడేమో కానీ మా పంట పొలాలకు నీళ్లు రాని పరిస్థితి దాపురించింది. అంతకంతకు ఫలితాల రిజల్ట్ చూపిస్తామని వాళ్ళు కష్టతోని ఉండ్రు. అసొంటోళ్ళకు కూడా ఏం సమాధానం చెప్తారు సారు? అయినా గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. అవి ఏక ఇప్పుడు మీరు కార్యకర్తల తానికి పోతే మిమ్మల్ని కానుతారా? ముఖం కూడా దింపుకొని పోయిండ్రే అనుకో మీ చెయ్యి సర్పంచ్ ఎన్నికల్లా పుంటికట్టి లెక్క పుట్టుక్కున ఇరిగిపోవుడు గ్యారెంటీ. మీ ఇందిరామ రాజ్యము గ్రామాల నిలువు కూలుడు అయితే ఖాయమంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా ప్రజల బతుకులు ఏం మారలేదనుకుంటే ఇప్పుడు షెయి సర్కారు ఏలుబడిలా కూడా ఏం మారలేదట. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని షెయి పార్టీని అధికారంలోకి తెస్తే ఏం మారలేదట. పాపేదోతి ఏడున్నది అంటే పరిశీలన దగ్గరనే ఉన్నదన్నట్టున్నదట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈయనర్రి. అయ్యా మెదకెంపీ రఘునందన్ రావు సారు ఇక చెప్పుర్రి. 10 సంవత్సరాల పైశాచిక పాలనలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లయితే రైతుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల పేరిట రైతులకు బేడీలేసిరు, అదే రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి మారిండు, మా ప్రభుత్వం మారింది, ప్రజా పాలన వస్తుందని ఆశిస్తున్నటువంటి ప్రజలకు ఏం మిగిలిందంటే
ఇన్నరా ఈ కమలయ్య ఏమంటున్నాడో, మార్పు రావాలే కాంగ్రెస్ కావాలని కాయిస్గా ఓట్లేసి షెయి పార్టీని అధికారంలోకి తెస్తే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందట. మార్పు 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 అనుకుంటే చాలా పెద్ద మార్పే వచ్చిందట. ఒక్క జెండా పోయి 3 రంగుల జెండానైతే వచ్చిందట. అన్నదాతల బతుకుల్లో మాత్రం మార్పు రాలేదనుకొచ్చుండు. మిమ్మల్ని నమ్మి కూడా మెదకు ప్రజలు ఓట్లేసి ఎంపీగా గెలిపించుకున్నారు. అప్పట్లో దుబ్బాక ఎమ్మెల్యేగా కూడా ఎక్కువ దినాలు లేరు, ఏమెలుగా పెట్టింది లేదు. మీరు ఎమ్మెల్యేగా గెలిచినాక దుబ్బాక ఏం మారింది సారు? అదట్లుంటే ఎంపీగా గెలిచి ఇన్ని నెలలు అవుతుంది, మెదక్లో ఏం మార్పు వచ్చింది సారు? మీరు గెలిచిన మెదక్కు దుబ్బాకు ఏం ఫాయిదా లేదు. కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం లేదు. మీరు ఇట్లా మాట్లాడే మాటలతోనే ఓదుగాలది పీర్లేవది, ప్రజలకు ఏం అక్కేరు ఉండదు. ఇప్పటికైనా అట్లా పొద్దువోడు బంద్ చేసి చేతల్లా చూపెట్టి మెదక్ జిల్లాను ఎంపీ అయిన తమరు మెరిపియకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హలో లక్ష్మి, ఏడున్నవే? ఏందయ్యా పత్తి కలపవేనా? నీ పని మీద నువ్వే ఎప్పుడు పని 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 పనేనా? ఒక్కసారైనా అది కొత్తలేనా? నేను తిని ఊర్లో తిరిగేటో నువ్వు ఎన్నెళ్ళేందు కొత్తగా మాట్లాడుతున్నావు ఏందయ్యా? నాకు పని ఉంది, ఆగు. అబ్బా అబ్బా ప్లీజే. అబ్బో ఫోన్ పెట్టింది గానే. అబ్బా ముసలోడు ఎన్నలేంది ఏమో ముసల్దాని చెడకలవరిల్లా బట్టే. ఓ తాత ఇంతకు ఏంది నీ కథ? ఏయ్ తాతగీత అన్నావనుకో తవ్వు అనుకొని వేస్తా, దెబ్బకి అబ్బా అనాలే. దొడ్డుపోయి మనిషిని మీదికి చుట్ట గిట్లా అవుపడుతున్నాయి, మనం ఇంకా ఊతే. ఓ తాత నువ్వు ఊతు అంటే నాకు బూతు లెక్క వినబడుతున్నది. ఎన్నలేంది ఇయ్యాలేమో వయసు మాటలు మాట్లాడబడితివి. నేను మాట్లాడకుంటే 12 వీళ్ళ తండ్రినా? తిప్పలవడంగా తిప్పి తిప్పి కొడుతొక్క నలుపు ఒంటిపోరని తండ్రినని నన్ను ఒంటరిగా చేయాలనే చూస్తున్నారు కదా. సాల్తీ ఒక్కడైతే ఒక్కడే, వాడిని సాధించి సవరించి ఓ ఇంటోని చేసే వరకు కట్టెబట్టి నడిచే నువ్వు దేక్కుంటనే పోతావో పాక్కుంటనే పోతావో. ఇసుడి బొబ్బరి గుడాలు, ఉలువ గుడాలు, శనియ గుడాలతో పెంచిన చెత్తనై కాదటవా? కర్రగడ్డలు, భూచక్ర గడ్డలు, బుద్ధి నేర్చిన కంచెలు తింటున్నా, ఎరికేనా? ఏమో బలమైన తిండి బాగా తింటున్నా అంటున్నావు, మళ్ళా యుద్ధాలకు తయారైతున్నావా లేకపోతే కుస్తీ పోటీలకు పోతున్నావా? ఏ జరాగు, మావంతో మాట్లాడేది ఉంది. అరే మహేష్, ఏడున్నావురు? సరే సరే ఆనే ఉండు, వచ్చినప్పుడు 3 బస్తాల మునక్కాయలు నింపుకరా. అరే మర్చిపోకురావు, మొత్తం దాని ఆకు సుధ చూసుకురా. నా సామి రంగా పొద్దుగాల పగటీలి రాత్రి 3 పూటలు దంచి తాగితే నరాలన్నీ లేసి కూసోవాలి, కీలుగుర్ర ఉరికినట్టు ఉరకాలి. అగడబడ్డ పోషమ్మ మొగని మీద చూసినట్టు ఓ తాత అన్నిగానము అంత అగడబడ్డట్టు ఎవలకు పెడతావు? ఇంట్లో దావతేమన్నా చేస్తున్నావా? దావత్ లేదు దడవత్ లేదు, ఎట్లయినా చరిత్ర సృష్టిస్తా, ఊళ్ళో కురిసెక్తా. ములక్కాయల బస్తాలు తెచ్చుడుకు నీ కురిసెక్కుడుకు ఒక్కరటింకరని మాట లేదో వయసు పిల్లగాడు తిన్నట్టు ఆ తిండి తినాలని కోరికలు పుట్టుడు ఏందో ఏమో పో. నిన్న మొన్నటి దాకా ఒక బాధ ఉండే, ఇక రంది లేదనుకున్నా, నిమ్మలంగున్నా. ఈ పెద్ద లీడర్లు నన్ను నిమ్మలంగా ఉంచుతున్నారా? ఒక బాధ పెడుతున్నారు. తెల్లారి లేస్తే తెంపు లేకుండా మీటింగులు అనుకుంటా తిరుగుతావు. సర్పంచ్ కావాలని కలలుగా నవడుతీవి, లీడర్లు చెప్పినట్టు ఇనబడుతీవి. మెడకబడ్డ పాము కర్వక మనది. రాజకీయంలోకి పోయినాక పెద్ద లీడర్లు చెప్పినట్టు ఇనక తప్పది. అది పోయే ముంగట్నే ఆలోచన చేసుకోవాలి. ఇంతకు అసలు ముచ్చటేందో చెప్పు. చెప్తా చంద్రాల సారు ఆ మాట అన్న సంది నా పానముల పానం ఉంటలేదే. ఇట్లా చెప్పాలి, ఏం చెప్పాలి? నేనేమన్నా మిషన్నా ఇట్లా పెట్టి అట్లా పైసలు తీసుకురా? నీకు ప్రతి పనికి మిషన్లు వచ్చినాయి. అంత అర్జెంటు పని నీతోని కాకపోతే ఓ మిషన్ తెప్పించి చేపియకపోయినావు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? అన్ని పనులు మిషన్లే చేస్తాయా? కొన్ని పనులు మనం చేసుకోవాలి, అవి మనుషులతోనే అవుతాయి. అయిందానికి కాందానికి మిషన్లా? ఓ తాత నువ్వు ఏ కాలంలో ఉన్నవే, మనుషులు చేయని పనులు కూడా మిషన్లు చేస్తున్నాయి. రెస్టారెంట్లలో బిర్యానీ బువ్వ కూడా మిషన్లతోనే తయారు చేసిన రోబోలే ఇస్తున్నాయి. అసలు అది కాదు ముచ్చట, ఇట్లా ఉత్తగానే ఉరియకుండా అసలు ముచ్చట ఏందో చెప్పు. ఏం చెప్పాలి? ఆశపడ్డాను ఇట్లా పాస్ పడ్డట్టు ఊరికి సర్పంచ్ అయితే అనుకున్నా. ఊరు పక్కన చేపల చెరువు ఎకరం అమ్మిన, ఊరోళ్లకు ఉన్నోనికి లేనోనికి కూడగట్టుకున్నా, వాళ్ళకు మంచి చెడ్డ సుద్ధా అరుచుకున్నా. మళ్ళా రిజర్వేషన్లు ఏమైనా తిరమరాయిన అయ్యే కొంపదీసి నువ్వు నమ్ముకున్న లీడర్ నట్టేట్లా ముంచిడా? ముంచినట్టే కాదు, నడి సముద్రం లోపల నట్టేట ముంచినట్టే. ఒడ్డుకు రావాలన్నా ఒక బాధ ఉన్నది, సముద్రంలో ఉందామన్నా ఒక సాగు మరణం ఉన్నది. లొటపెట పెదవులకు నక్కాశ పడ్డాడు చేస్తావు. వాళ్ళు టికెట్ ఇవ్వకుంటే ఏంది, స్వతంత్రంగా ఎయ్యి, సర్పంచ్ గా గెలువు, పెద్ద లీడర్లను అప్పుడు పోయి కలువు.
ఇండిపెండెంట్ గా ఊరంతా నన్ను ఎన్నుకుందాం అనుకున్నా ఎందుకు కాకుండా చేసిర్రు. నిన్న ఏమైనా కేసుల్లో ఇరికినావాయే అట్లా కూడా పక్కకు పెడతారు. శశి నేను మల్లెపూ అసంటి మనిషిని, నికాలస్ మనిషిని, ఎవ్వరు జోలికి పోను నేను. కొట్లాటలు లేవు, కేసులు లేవు, సర్పంచ్ అయ్యేంత పచారా నిన్ను మించిన అర్హతలు ఈ ఊళ్ళో ఎవ్వలకు లేవు. అయ్యో తాత, నీకు వచ్చిన కష్టము ఏ పగోనికి పాలకునికి కూడా రావద్దే. ఇంతకు నీకు ఏం తక్కువైందో అది చెప్తలేవు. నీ చెప్పుడు చెర్లవాను నాకొక్క కొడుకుండు, నీకెరికేనా? నాకే కాదు ఊరందరికి ఎరికే. అయితే ఇద్దరు పిల్లలుంటేనే సర్పంచ్ గా పోటీ చేయాలంటున్నారు. సద్దునా బద్రుదునా ఎట్లా పోని నాది ఎట్లయినా సరే, మరి పిల్లలు లేని వాళ్ళ సంగతి ఎట్లా? అర్థమైంది. ఏపీలో చంద్రాల సారు ఇద్దరు పిల్లలు అంతకంటే ఎక్కువ ఉంటేనే సర్పంచ్ ఎంపీటీసీలుగా నిలబడాలని చెప్పిండు. ఇక నువ్వు తలకిందులు తపస్సు చేసినా ఏపీలో సర్పంచ్ అవ్వడు కష్టమేనే. ఏయ్ 600 గాని 100-116 గాని ముందటేసిన అడుగు వెనకకేసిన ముచ్చడలేదు. సర్పంచ్ పోయినప్పుడు వస్తే ఎంపీటీసీ వరకన్నా అందుకుంటా ఎట్లానే. ఇదేం చెప్తుందో లక్ష్మి. హలో లక్ష్మి, అయిపోలే ఇంకా ఈ పని పడవాడ బిరానరా ఏ కారణం మారిందాడతి ఎవలేమన్నారో గాని పిల్లలు ఉన్నా లేకున్నా పోటీ చేయొచ్చనే చంద్రాల సారా నడట. ఈ వయసులో నువ్వు ఆవేశపడి ఆయనతో పానం ఖరాబు చేసుకోకు, ముసల్దాని పానం తీయకు. పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలోకి పోయి ఆడోళ్ళు ఉన్నారని కూడా చూడకుండా బుద్ధిని అడ్డుకొట్టిరట. అగో పోలీసులు ఎందుకు నడిజాం రాత్రి ఇళ్లలోకి పోయి కొడతారు? ఎక్కడోళ్ళను కొట్టిర్రు, ఎందుకు కొట్టిండ్రు? లగచర్ల లడాయి గురించేనా బాలన్నా నువ్వు చెప్తున్నదంటే అక్కడోళ్ళనే కొట్టిర్రని మాజీ మంత్రి చదువుల మంత్రి అంటున్నదయ్యా. అయ్యయ్యో ఇన్నారులా. ఓ బాధితురాలు మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడంకు చెప్పుకుంటా ఎట్లేడుస్తున్నదో. పోలీసులు రాత్రిపూట పోయి ఇట్లా లొల్లి చేస్తారా? ఆడోళ్ళని కూడా చూడకుండా పొల్లు కొట్టిరట. వాళ్ళ భర్తలను తీసుకుపోయి ఈ కేసులు పెడతాము, ఆ కేసులు పెడతాము, ఎవ్వలను ఎడిచిపెట్టము, ఒట్టిపచ్చే శిక్షలు కాదు సీదా ఉరి శిక్షలే చేస్తామని బెదిరిస్తుర్రట. లగచెర్ల కాడ తిప్పలు పడుతున్న బాధితుల బాధలు అరుచుకునేందుకు పోయిన కారు పార్టీ లీడర్లను చూసి ఆడున్నోళ్ళంతా కూడా కళ్ళ నీళ్లు తెచ్చుకున్నారట. బాధితుల బాధలు విన్నాక సబితా మేడం కూడా ఇట్లా అనుకొచ్చింది. కేసీఆర్ కేటీఆర్ మాకేం చెప్పింది పొద్దునంటే, ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగానే మా మనుషుల్లాగానే మీరేం కష్టపడకండి, ఆ బెయిల్ అవన్నీ కూడా మేమే పార్టీ పరంగా చూసుకుంటాము, ధైర్యంగా ఉండండి. ఇన్నరా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా మా కారు పార్టీ లాయర్లే చూసుకుంటారు, మీరు రూపాయి ఖర్చు పెట్టేది లేదని అనుకొచ్చింది. అమ్మా సబితా మేడము, ఇప్పుడు మీరు లగశాలకు పోయి మంచిగానే ఓదారుస్తున్నారు, మేము వాళ్ళను మంచిగా చూసుకుంటామని అంటున్నారు. కానీ అప్పట్లో కేసీఆర్ సారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పబ్లిక్ను ఇట్లనే పోలీసులు పెట్టి కొట్టిపిస్తుంటే ఎన్ని గ్రామాల ప్రజలు ఎంత మొత్తుకుర్రో మీకు తెలియంది కాదు. ప్రజలను ఇళ్లకెళ్ళి తరిమి కొట్టిర్రు. వాళ్ళకు ఇప్పటికీ ఇండ్లు చక్కగా లేక కలెక్టర్ ఆఫీస్ కాడ కయ్యం చేస్తూనే ఉండ్రు. వాళ్ళను కూడా ఇట్లనే పరామర్శించి పాయమాలు ఇప్పియకపోయినరు మేడం అంటూ ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తేందుకు కాంగ్రెస్ సర్కార్ తన పైసలు లేవట. అందరికీ కాకుండా కొందరికన్నా రుణమాఫీ అవుతుందట అని కానోళ్ళు ఇంకా కూడా అవుతుందని పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే బాకీలు తీర్చేందుకు సర్కార్ తన బడ్జెటే లేదని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే చూడండి. అయ్యా జగ్గారెడ్డి గారు, ఎవ్వరికి అనుమానం లేకుండా ఉన్నట్టు చెప్పుండ్రి. ఆ ఊర్లోకి పోదాం. మేమే అంటున్నాం కదా, ఇంకా 12,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, ఇచ్చేది ఉంది అంటున్నాం కదా. పైసలు లేవు, పైసలు రెడీ చేస్తున్నారు, వస్తాయి. కానీ 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అయితే మాఫీ అయితే ఉంది కదా, వాళ్ళ దగ్గర పైసలు రెడీ చేస్తున్నాము వస్తాయి అంటుర్రు. మరి యాడికెళ్ళి తెస్తారో ఆ మాట కూడా చెప్పకపోయినరు. అయినా మూసేకాడికి బరువు ఎత్తుకోవాలి, చేసేకాడికి పనులు ఒప్పుకోవాలి. శాతరైతేనే చేస్తామని హామీలు ఇయ్యాలే గాని ఎన్నికల ముంగట అధికారంలోకి రావాలని ఆశపడి రైతులందరికీ రుణమాఫీ అంటిరి, తర్వాత కొందరికే అంటిరి. ఆ కొందరికి కూడా పురాగా అయ్యాక పొద్దు పోవుకుంటా ఇప్పుడు ఇట్లా నవడితిరి. రుణమాఫీ చేయమని మీ చేయి పార్టీ వాళ్ళ చేతులు పట్టుకొని అన్నదాతలకు ఇట్లా బతిలాడినరా? మీకు మీరే హామీలు ఇస్తారు, మీరిచ్చిన హామీలు మీరే నెరవేర్చకుండా ఇప్పుడు పైకం లేదు, రుణమాఫీ అప్పుడు ఖాయమని చెప్పుడు ఏందో. అసలు రుణమాఫీ పురాగా అవుతుందని మీకన్నా క్లారిటీ ఉన్నదా సార్ అంటూరు జగ్గారెడ్డి గారి మాటలు ఇన్నోళ్ళు. కొడంగల్ల ఆఫీసర్ల మీద దాడి చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెప్పలేదట. కార్ పార్టీ లీడర్ పట్నం నరేందర్ రెడ్డి సార్ కూడా చెప్పలేదట. ప్రజలే ఆ పాడుమల్లె సూది మందుల కంపెనీ మా కొంపల నడమ పెట్టొద్దని కొట్లాడ చేసిరట. మాకు కార్ పార్టీ లీడర్లు ఎవ్వరు చెప్పలేదని ఇప్పుడు ఎవరన్నారంటారా? ఇగో ఇనుర్రి మీరే. మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము.
ఇన్నరా కొడంగల్ కొట్లాడలా అరెస్ట్ అయిన ఓ అన్నోళ్ళ ఇంటామే ఇట్లా అనుకొచ్చింది. వ్యవసాయం చేసుకొని ఏదో ఊళ్ళే ఉన్నామా అన్నట్టు వండుకుంటా మా బతికేదో మేం బతుకుతుంటే మా భూముల మీద కన్నేసిన కాంగ్రెస్ సర్కారు ఇంట్లోన్నోళ్లను తీసి బాయిలేసినట్టు మమ్మల్ని ఇట్లా బాధలు పెట్టుడేంది, మా భూములు జాగలు గుంజుకునుడు ఏంది అని ఏం చేయాలనో తెలియక ధర్నాలు చేసినాం తప్పితే మా గొడవలు చేయాలని కూడా లేదన్న తరికల అనుకొచ్చింది. అయ్యా సీఎం సారు, మరి పబ్లిక్ పానాల గురించి ఆలోచన చేసి పాడైన మూసీ నదిని మంచిగా చేస్తామని అన్నారు. అసోటిది కొడంగల్ కాడ ఫార్మా కంపెనీ పెడితే పబ్లిక్ పానాలకు ఏం కాదా సారు? అక్కడి నీళ్లు ఖరాబు కావా సారు? ప్రజల గురించి అంతగానం ఆలోచన చేసేటోళ్ళు ఇప్పుడు ఎందుకు సారు సప్పుడు చేస్తలేరు? పబ్లిక్ పానాలు పోతే వంతి మాకేంది అని ఫార్మా కంపెనీ పెట్టాలని పట్టుదలతో ఉన్నారా ఎట్లా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొడంగల్ పబ్లిక్ ఆఫీసర్ల మీద చేసిన దాడిలా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెయ్యి కూడా పుష్కలంగున్నదట. ఆ పాడమల్లె సూది మందుల కంపెనీ మా పల్లెల్లో పెట్టొద్దని కోపానికి వచ్చి ఆఫీసర్లను కొట్టేందుకు పోయినరని ఓ దిక్కు అందరంటుంటే ఇప్పుడు మళ్ళా కేటీఆర్ సార్ హస్తం కూడా ఉన్నదని ఎవరన్నారంటారా ఈ నుండి. అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడే ధర్మపురి అరవింద్ గారు ఇక చెప్పుర్రి. ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రాలు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు ఆయన చేతి కూడా ఉన్నది ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు. ఇన్నరా ఏమంటున్నాడు? రాష్ట్రంలో కారు పార్టీని కనిపించకుండా చేస్తేనే ఇటువంటి కయ్యాలనేటివి కావు. లగచర్లలో అయిన కయ్యంలా కేటీఆర్ సారు హస్తం కూడా ఉన్నది. ఆయనను కూడా తీసుకుపోయి సర్కారు లాంఛనాలతోని జైలుకు సాగదోలాలి. మళ్ళా ఎన్ని తిప్పలు పడ్డా బయటకు కూడా రాకుండా చూడాలి అనుకొచ్చిండు. అయ్యా ధర్మపురి గారు, దేశం కోసం ధర్మం కోసం దేవుళ్ళ కోసం దేవులాడే మీలో ఏ ద్వేషం లేకుండానే అన్నారా ఎట్లా? అట్లనే అని ఉంటారు కానీ మీ కమలయాల ముచ్చటేంది? సెంటర్లో కూడా మీ సర్కారే ఉన్నది, మీరు కూడా ఎంపీగా ఉన్నారు. మరి మీ దగ్గర కేటీఆర్ సారు కొడంగల్లా కొట్లాడ వెటిపించిండని ఆధారాలు ఉంటే మీరే సెంట్రల్ సర్కారుకు సాయం తీసుకొని కేటీఆర్ సార్ మీద కేసు పెట్టి విచారణ చేపియండి. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మి అవుతుంది అన్నట్టు విచారణ చేయించే కాడ చేయించాలి, కేసులు పెట్టే కాడ పెట్టాలి. కానీ ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి పొద్దుపోతే ఏమొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కట్టిన ఫ్లెక్సీల మా కమలయ్య పోటుపై ఎందుకు పెట్టలేదని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతోనే కయ్యం పెట్టుకుంటారు. కయ్యం అంటే మామూలు కయ్యం కాదు. పోలీసులు ఆడ లేకపోతే షై పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు చేతులు లాబట్టుకొని మూతులు వలగొట్టుకునేటోళ్ళేనట. ఏడంటారా చూడండి మీరే. పార్టీ గురించి మాట్లాడకు. పార్టీ గురించి కాదు, పార్టీ గురించి కాదు కాబట్టి ప్రోటోకాల్ అంటున్నాను నేను అన్న. ఆడ బాగా చెప్తే అట్లా చింపేస్తా అన్నాడా? అన్నంత పని ఏనే చేసిండు. ప్రోటోకాల్ మీద ఉన్న యావ ఈ లీడర్లకు ప్రజల గోసలు తీర్చుడు మీద, రైతులు ఆరబోసిన ఒడ్లు కొనుడు మీద ఉంటే ఇప్పటికి తెలంగాణనే కాదు దేశానికి దేశమే బాగుపడేది. గాని పార్టీల లీడర్లకు పంతాల మీద ఉన్న పంతము ప్రజల గోసలు తీర్చుడు మీద ఉండదా? అందుకే దేశం ఇట్లా తలగబడ్డది. ఆడొకటి గమనించిరా, అట్లా బూతులు మాట్లాడుకుంటా ఒకళ్ళ గురించి ఒకరు కయ్యం పెట్టుకుంటుంటే ఆడ కావలి కాస్తున్న పోలీసులు వాళ్ళను సముదాయిస్తుండ్రు. గాని అట్లా సామాన్యులే ఆడ అట్లా లడాయి పెట్టుకుంటే ఒక్కొక్కల మైల పోలు తీసేటోళ్ళు. పోలీసులు కూడా పొలిటికల్ లీడర్లను ఇట్లా బుదగరియకుండా కామన్ పబ్లిక్ ను చూసినట్టే చూసుకుంటా ఇట్లా కయ్యాలు పెట్టుకునే లీడర్లను లోపల చేసుకుంటా పోతే ప్రజాస్వామ్యం 12 పువ్వులు 24 కాయాలన్నట్టు పరిడవి లేదేమో. ఒదికు అన్నదాతలు ఒడ్లు కొంటలేరని వాళ్ళ బాధ వాళ్ళకుంటే, ఊరోనికి ఊరి బాధ ఉంటే ఊసుగాన్లోనికి దోమల బాధ అన్నట్టు లీడర్లకు ప్రోటోకాల్ బాధ ఉంది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఇదంతా ఏడాయిందో చెప్పలేదు కదా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ల హిందువులందరూ ఇలా పొద్దుగాలనే లేచి సల్లని సలిని కూడా లెక్క చేయకుండా ఉసిరికాయలు నీళ్ళలో వేసి ఆ గంగతారాలు చేసిర్రు. సక్కా గుళ్ళలకు పోయిర్రు. అమ్మ గౌరమ్మ సల్లగా చూడు తల్లి, తండ్రి శివయ్య మా చింతలని వాపు, మా పాపాలు తొలగించుమని ఒక్క పొద్దులు బట్టి మరీ మొక్కులు ముట్టజెప్పిర్రు. చూసినరా గంగతానాలు చేసిర్రు. జగిత్యాల జిల్లా ధర్మపురి కాడున్న గోదావరి నది ఒడ్డు మీద ఇట్లా దీపాలు పెట్టిర్రు. గంగల తెప్పలు ఇడిచేటోళ్ళు తెప్పలిడిచిర్రు, నదిల మునకలేసేటోళ్ళు మునకలేసిర్రు, గంగల నిలబడి గండాలు వాపమని దండాలు పెట్టుకునేటోళ్ళు దండాలు పెట్టుకుర్రు. గుడికాడనేమో పిండితోని తయారు చేసిన దీపాల ఒత్తులు పెట్టి ఇట్లా దీపాలు వెలిగిచ్చిర్రు. మరి ఏ నెలలో కూడా చేయకుండా ఒక కార్తీక మాసం నెలలనే ఇంత కాయిస్గా ఇట్లా దీపాలు ముట్టించి పూజలు ఎందుకు చేస్తారంటే బోలాశంకరునికి బాగా ఇష్టమైన నెల ఇదట. అంతేకాదు ఈ నెల అంటే విష్ణుమూర్తికి కూడా ఇష్టమేనట.
హరిహరాదులకు ఇష్టమైన కార్తీక మాసంలో పూజలు చేస్తే ఆ దేవుళ్ళు కూడా పులకించిపోతారట. అందుకే దీవుల పండుగ వెళ్ళిన తెల్లారి నుంచే కొందరు ఆడళ్ళు నెల దినాలు ఒక్క పొద్దులు బట్టి ఇంట్లో నీసు కౌసు కూడా వండుకోకుండా నిష్టగా పూజలు చేస్తారట. ఇంత మంచి మాసమో కదా, అట్లా యేసుడితోని జీవహింస కూడా తక్కువైతుంది. ఈ నెలల చికెన్ మటన్ చేపల దందా కూడా అంత ఎక్కువ నడవదట. ఈశునికి ఇష్టమైన నెల కాబట్టి అందుకే సకల జీవులు కూడా సంబురపడతాయట. దేశమంతా ఆదిదేవుని భక్తుల మునిగి ఆనందంగా పండుగ చేసుకుంది అనుకోరాదుండ్రి. ఇగో ఇవి అని తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరిస్తారు. ఇంకే ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.